హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి సిబిఎస్ఈ సిలబస్ మనకి 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి ఈరు అప్గ్రేడ్ అయింది. అందులో భాగంగా ఇంగ్లీష్ మనకి 3 టెక్స్ట్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక సప్లిమెంటరీ రీడర్ లెసన్స్ అన్నీ కూడా మనకి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అని టెక్స్ట్ బుక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 4 ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ ఆ లెసన్ గురించి ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మన లెసన్ టైటిల్ వచ్చేసరికి ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. క్వశ్చన్ మీన్స్ ప్రశ్న, ట్రస్ట్ అంటే నమ్మకము, నమ్మకానికి సంబంధించినటువంటి ప్రశ్న. నమ్మకానికి సంబంధించినటువంటి ప్రశ్న అంటే ఎవరి మీద ఎవరికి నమ్మకము అనేదే మన ఈ యొక్క లెసన్ కాన్సెప్ట్. ఆధర్ ఎందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి లెసన్కి ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి టైటిల్ పెట్టారో మనం చూద్దాం. అంతకుముందు ఇక్కడ మనకి ఈ పేరాలో ప్రీ రీడింగ్ లెసన్కి సంబంధించినటువంటి థీమ్ని పరిచయం చేస్తున్నారు. అదేంటంటే ఇట్ ఈస్ సెట్ దట్ యు మస్ట్ సెట్ ఎ థీఫ్ టు క్యాచ్ ఎ థీఫ్. సో చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి పురాతన రోజుల నుంచి కూడా అందరూ ఇలా అంటూ ఉంటారు. ఏమని? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పేసి, అట్లాగే దొంగని దొంగతోనే పట్టుకోవాలి అని చెప్పేసి. బట్ ఇట్ ఈజ్ ఆల్సో సెడ్ దట్ దెర్ ఈజ్ హానర్ అమాంగ్ థీవ్స్. అట్లాగే ఇదే విషయం కూడా చాలామంది అంటూ ఉంటారు. ఏమని? దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కూడా కొన్ని నీతి నియమాలు ఉంటాయి అని చెప్పేసి. దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రొఫెషన్, వృత్తి ఏదైతే ఉందో దాన్ని ఒకరికొకళ్ళు గౌరవించుకుంటూ ఉంటారు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కొన్ని ఏరియాలు ఎంచుకుంటే ఆ ఏరియాలోకి వేరే వాళ్ళు వెళ్ళరు అనమాట. అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి కూడా ఉంటాయి దొంగల మధ్య అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. విచ్ సేయింగ్ డస్ ది స్టోరీ ఇలిస్ట్రేట్. ఇప్పుడు అలాంటి విషయమే మనం చెప్పుకోబోతున్నాం. దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయా ఉండవా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకానికి సంబంధించినటువంటి ప్రశ్న. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక లెసన్లోకి వెళ్ళిపోదాం మనం. ఎవ్రీ వన్ థాట్ దట్ హోరస్ డాన్బీ వాజ్ ఎ గుడ్ హానెస్ట్ సిటిజన్. మన లెసన్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి ఈ హోరస్ డాన్బీ ఎవరైతే ఉన్నారో అతని మెయిన్ క్యారెక్టర్. ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా థాట్ అనుకుంటూ ఉంటారు. ఏంటంటే ఈ హోరస్ డాన్బీ ఎవరైతే ఉన్నారో అతను గుడ్, చాలా మంచివాడు, హానెస్ట్, నిజాయితీ ఉన్నటువంటి ఒక పౌరుడు అని చెప్పేసి. హీ వాజ్ అబౌట్ 50 years ఓల్డ్. అతని వయసు వచ్చేసరికి 50 సంవత్సరాలు. అండ్ అన్మ్యారీడ్, అతనికి వివాహం కూడా అవ్వలేదంట. అండ్ హీ లివ్డ్ విత్ ఏ హౌస్ కీపర్. అతను తన ఇంట్లో తనతో పాటు ఒక హౌస్ కీపర్, అంటే ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ చేసేవాళ్ళని హౌస్ కీపర్స్ అని చెప్పేసి అంటాం. అలాంటి ఇక్కడ మనకి మేలా ఫిమేలా చెప్పలేదు, అలాంటి ఒకరితో తను ఉంటున్నాడు. ఆ హౌస్ కీపర్ ఎవరైతే ఉన్నారో అతను లేదా ఆమె హూ వరీడ్ ఓవర్ హిజ్ హెల్త్. ఎప్పుడు కూడా ఇతని యొక్క ఆరోగ్యం గురించి కంగారు పడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి హీ వాజ్ యూజువల్లీ వెరీ వెల్. సాధారణంగా ఎప్పుడు కూడా అతను ఆరోగ్యంగానే ఉంటాడు. అండ్ హ్యాపీ, సంతోషంగా కూడా ఉంటాడు. ఎక్సెప్ట్, కానీ ఎప్పుడు అంటే ఫర్ అటాక్స్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ సమ్మర్. వేసవకాలంలో అతనికి వచ్చేటటువంటి హే ఫీవర్ అంటేనే అలర్జీ వల్ల వచ్చేటటువంటి జలుబు, జ్వరం ఏదైతే ఉందో దాన్ని మనం హే ఫీవర్ అని చెప్పేసి అంటాము. ఆ సందర్భంలో జలుబుతో పాటు కళ్ళు దురద, ముక్కు కారటము, తుమ్ములు ఇవన్నీ వస్తాయన్నమాట. దాన్ని మనం హే ఫీవర్ అని చెప్పేసి అంటాము. సమ్మర్లో మాత్రం ఇతనికి ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి హే ఫీవర్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ రిమైనింగ్ కేసెస్, మిగతా సందర్భాల్లో ఎప్పుడు కూడా అతను హెల్దీగా ఉంటాడు. నెక్స్ట్ అట్లాగే హ్యాపీగా కూడా ఉంటాడు. హీ మేడ్ లాక్స్ మీన్స్ తాళాలు. అతని యొక్క ప్రొఫెషన్ వచ్చేసరికి తాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేస్తూ ఉంటాడు. అండ్ వాజ్ సక్సెస్ఫుల్ ఎనఫ్ అట్ హిస్ బిజినెస్ టు హ్యావ్ 2 helpers. దాని బిజినెస్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా, ప్రశాంతంగా, విజయవంతంగా నడుస్తూ ఉంటుంది. అట్లాగే తన కింద 2 పని వాళ్ళు కూడా ఉన్నారు. తను తయారు చేసేటటువంటి తాళాలు ఏవైతే ఉన్నాయో ఆ తాళాల షాప్లో తనతో పాటు తన కింద 2 పని వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎస్, హొరాస్ డాన్బీ వాజ్ గుడ్ అండ్ రెస్పెక్టబుల్. మంచివాడు, అట్లాగే రెస్పెక్టబుల్, సమాజంలో మంచి గౌరవించదగినటువంటి వ్యక్తి. బట్ కానీ నాట్ కంప్లీట్లీ హానెస్ట్, పూర్తిగా నిజాయితీపరుడైతే మాత్రం కాదు. అంటే గుడ్, మంచివాడు, గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, కానీ పూర్తిగా నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి కాదంట. అది కూడా ఎందుకు చూద్దాం. 15 years ago
15 సంవత్సరాల క్రితం హొరాస్ హ్యాడ్ సర్వ్డ్ హిజ్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెంటెన్స్ ఇన్ ఏ ప్రిజన్ లైబ్రరీ. 15 సంవత్సరాల క్రితం అతను ఏదో కేసు విషయంలో జైల్లో కూడా ఉన్నాడు. హీ లవ్డ్ రేర్ ఎక్స్పెన్సివ్ బుక్స్. లవ్డ్ అతనికి ఇష్టము, రేర్ అరుదైనటువంటి, ఎక్స్పెన్సివ్ ఖరీదైనటువంటి బుక్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలని చదవటం అంటే ఈ హొరాస్కి బాగా ఇష్టము. సో కాబట్టి హీ రాబ్డ్ ఏ సేఫ్ ఎవ్రీ ఇయర్. తనకి ఖరీదైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి చదవటం ఇష్టం కాబట్టి ఆ పుస్తకాలు కొనడం కోసం తను ఏం చేస్తూ ఉంటాడు, ప్రతి సంవత్సరం కూడా రాబ్డ్ మీన్స్ దొంగిలించడము. సేఫ్ అంటే ఇక్కడ విలువైనటువంటి ఆర్నమెంట్స్ కానీ మనీ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టేటటువంటి మనం బీరువా అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం సేఫ్, ఇంకొక మాటలో చెప్పాలంటే లాకర్స్ అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో ఏదో ఒక ఇంటి చూసి ఆ ఇంట్లో ఒక లాకరు బీరువా ఏదైతే ఉందో దాన్ని దొంగిలించి అందుట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా దొంగిలిస్తూ ఉంటాడు. ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ ప్రణాళికలు తయారు చేసుకుంటాడు. అది కూడా ఎలా తయారు చేసుకుంటాడు, కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా. జస్ట్ వాట్ హీ వుడ్ డూ, అతను ఏవైతే చేయాలనుకుంటున్నాడో. స్టోల్ ఎనఫ్ టు లాస్ట్ ఫర్ 12 months. దట్టు టు అతను చేసేది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తాను స్టోల్ ఎనఫ్ తనకి ఎంత కావాలో అంతే దొంగిలిస్తాడంట. ఎంత, ఒక సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ 12 నెలలకి సరిపడా కావాల్సినంత ఏదైతే ఉందో అంతే దొంగిలిస్తాడు. అంతకు మించి ఎక్కువ కాదు, అంతకు మించి తక్కువ కూడా దొంగిలించడు. ఒకవేళ తాను దొంగిలించడానికి వెళ్ళిన ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే, తక్కువ ఉంటే ఉన్నదాంతో తీసుకొస్తాడు, ఎక్కువ ఉంటే మాత్రం తనకు సరిపడా తెచ్చుకుంటాడు. అండ్ సీక్రెట్లీ బాట్ ద బుక్స్ హీ లవ్డ్ త్రూ అన్ ఏజెంట్. మరి తాను దొంగిలించినటువంటి డబ్బులతో ఏం చేస్తాడు అంటే సీక్రెట్లీ రహస్యంగా కొంటాడు. ఏం కొంటాడు, ద బుక్స్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అతనికి బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. రేరు ఎక్స్పెన్సివ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంటాడంట. ఎవరి ద్వారా, త్రూ అన్ ఏజెంట్. ఒక ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతని ద్వారా. సో మనం చెప్పుకున్నటువంటి ఈ హొరాస్ డాన్బీ ఎవరైతే ఉన్నారో అతను మంచివాడే అనుకున్నాము, కానీ అంత నిజాయితీపరుడైతే మాత్రం కాదు అని మనకు ఇప్పుడు ఒక అవగాహన అయితే వచ్చింది. నౌ వాకింగ్ ఇన్ ద బ్రైట్ జూలై సన్షైన్. ఇప్పుడు ఒకరోజు అతను జూలై నెలలో ఆ రోజు సన్నీ డేగా ఉన్నటువంటి రోజున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హీ ఫెల్ట్ ష్యూర్ దట్ దిస్ ఇయర్స్ రాబరీ వాజ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు మళ్ళీ ఈజ్ గోయింగ్ టు ప్లాన్ అనదర్ సేఫ్. ఇప్పుడు మళ్ళీ తను దొంగతనం చేసి 12 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దానికోసం ప్లాన్ చేస్తాడనమాట. అది కూడా ఏమనుకుంటున్నాడంటే తను ఈ ఇయర్ నేను చేయబోయే రాబరీ ఏదైతే ఉందో ఇట్ వాస్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్. ఇది కూడా విజయవంతం అవుతుంది. ఎలా, యాజ్ ఆల్ ద అదర్స్. ఇంతకుముందు నేను ఏవైతే చేశానో ఫర్ 2 weeks. ఇందుకోసం ఇతను తన యొక్క ప్లానింగ్ ఏవైతే ఉందో అవి చేస్తున్నాడు. తన యొక్క ప్రణాళికలు మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎలా అంటే ఫర్ 2 weeks, గత 2 వారాల నుంచి ఈ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ద హౌస్. ఒక ఇంటిని బాగా పరిశీలిస్తూ ఉన్నారనమాట. సో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పెద్దగా ఉన్న ఇల్లుని చూసి పొద్దున్న చూసి రాత్రి దొంగతనం చేయరు. వాళ్ళు ఏం చేసుకుంటారంటే ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్, ఒక స్కెచ్ అనేది రెడీ చేసుకుంటూ ఉంటారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, సీసీటీవీలు ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ దాంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తూ ఉంటారు, వీళ్ళు ఊరు ఎప్పుడు వెళ్తూ ఉంటారు, ఇట్లాంటి ఒక మ్యాప్ ఏదైతే ఉందో తయారు చేసుకుంటారనమాట. అదేవిధంగా ఇతను కూడా ఒక 2 వారాల నుంచి ఒక ఇంటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ ఇంటి అది ఎక్కడుందో కూడా మనకు చెప్తున్నాడు. ఎక్కడంటే షూట్ ఓవర్ గ్రేంజ్ అంటే దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే పొలాల మధ్యలో కానీ, మనకు కొంతమంది పొలాల మధ్యలోనూ కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతాల్లో కూడా విల్లాస్లాగా కట్టుకుంటూ ఉంటారనమాట. అట్లాంటిది ఒక దాన్ని ఇతను 2 వారాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. లుకింగ్ అట్ ఇట్స్ రూమ్స్, వాటిలో ఉన్నటువంటి గదులను పరిశీలిస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎలక్ట్రిక్ వైరింగ్, అట్లాగే ఆ ఇంటికి సంబంధించినటువంటి కరెంట్ తీగలు. దొంగతనం చేసే వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఆ ఇంట్లోకి చొరబడేటప్పుడు ఇంటికి సంబంధించిన టెలిఫోన్ వైర్లు కట్ చేయడము, కరెంట్ కట్ చేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇట్స్ పాత్స్ అండ్ ఇట్స్ గార్డెన్, ఇంట్లోకి వెళ్ళటానికి ఉన్నటువంటి దారులు, బయటికి రావడానికి ఉన్నటువంటి దారులు, ఆ ఇంటికి ఉన్నటువంటి తోట, వీటిలన్నిటిని కూడా బాగా పరిశీలిస్తూ ఉన్నాడు ఇతను. దిస్ ఆఫ్టర్నూన్, ఈరోజు మధ్యాహ్నం, ద 2 servants, ఇప్పుడు తను ఎక్కడైతే దొంగతనం చేయబోతున్నాడో ఈ షూట్ ఓవర్ గ్రేంజ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి 2 servants, 2 పని వాళ్ళు ఉన్నారంట. హూ రిమైండెడ్ ఇన్ ద గ్రేంజ్ వైల్ ద ఫ్యామిలీ వాజ్ ఇన్ లండన్. ఈ ఇంట్లో ఉండేటటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లండన్లో ఉన్నారంట. సో ఇది కూడా ఇతనికి బాగా కలిసి వచ్చే అంశం. ఎందుకని, ఓనర్స్ ఎవరు కూడా
ఇక్కడ లేరు. అదొకటి. దట్టుడు పని వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు బయటే ఉంటారు, కానీ ఇంటి లోపల ఉండరు. ఇది కూడా ఇతనికి కలిసి వచ్చేటటువంటి అంశం. సో కాబట్టి అతను ఇదే చెప్తున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఇద్దరు పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటారు. ఎక్కడ ఈ షూట్ అవర్ గ్రేంజ్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లేరు. హ్యాడ్ గాన్ టు ద మూవీస్. దట్ టు ఇప్పుడు ఇతనికి ఇంకొక విషయం కూడా కలిసి వచ్చింది. ఈ ఇద్దరు పని వాళ్ళు ఈరోజు మూవీస్ సినిమాలకు వెళ్ళబోతున్నారంట. అంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేరు. హొరా శాదమ్ గో. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత అతను ఆ ఇంటి చుట్టుపక్కలే అక్కడే ఉండి ఈ పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సినిమాకి వెళ్ళేంత వరకు కూడా అక్కడే ఉండి వేచి చూస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ. అప్పుడు అతనికి సంతోషంగా అనిపించింది. ఎందుకని ఇప్పుడు తన పని ఈజీ అవుతుంది. ఎలా? ఇంట్లో పని వాళ్ళు లేరు, అట్ ద సేమ్ టైం ఓనర్స్ ఏమో లండన్లో ఉన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ఏ లిటిల్ టికిల్ ఆఫ్ హే ఫీవర్ ఇన్ హీజ్ నోస్. అయినప్పటికీ ఆల్రెడీ అతను హే ఫీవర్తో బాధపడుతున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు కూడా ప్రెజెంట్ అతను ఈ యొక్క హే ఫీవర్ ఏదైతే ఉందో దాంతో బాధపడుతున్నాడంట. ఈ ముక్కులో ఉన్నటువంటి కొంచెం ఈ చిన్నపాటి ఇబ్బంది తప్ప అంతా కూడా మామూలుగానే ఉంది. హీ కేమ్ అవుట్ ఫ్రమ్ బిహైండ్ ద గార్డెన్ వాల్. తను బాగా పరిశీలించినటువంటి తోట గోడ ఏదైతే ఉందో దాని వెనక నుంచి వచ్చాడు. ఈజ్ టూల్స్ కేర్ఫుల్లీ ప్యాక్డ్ ఇన్ ఏ బ్యాగ్ ఆన్ హిస్ బ్యాక్. టూల్స్ అంటే పనిముట్లు. దొంగలకి వారి ఇంటి తలుపులు ఏవైతే ఉన్నాయి వాటిని పగలగొట్టడానికి, లోపల బీరువాలు షెల్ఫ్లు ఏవైతే ఉన్నాయి వాటిని పగలగొట్టడానికి కొన్ని పనిముట్లు ఉంటాయన్నమాట. ఆ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కేర్ఫుల్లీ జాగ్రత్తగా ప్యాక్డ్ ఒక బ్యాగ్ ఏదైతే ఉందో ఆ బ్యాగ్లో చక్కగా ప్యాక్ చేసుకున్నాడు. ఆ బ్యాగ్ని తన వీపు మీద పెట్టుకొని గార్డెన్ ఏదైతే ఉందో ఆ గార్డెన్ వెనకాల గోడ మించి దూకి లోపలికి వచ్చాడు. దేర్ వర్ అబౌట్ 15,000 pounds వర్త్ ఆఫ్ జ్యువెల్స్ ఇన్ ద గ్రేంజ్ సేఫ్. ఇంట్లో లోపలికి రానే వచ్చాడు. అతని ఉద్దేశం ప్రకారం అతను ఏమనుకుంటున్నాడంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి లాకర్లో 15,000 పౌండ్లు అంటే స్టెర్లింగ్ పౌండ్. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం స్టెర్లింగ్ పౌండ్ అని చెప్పేసి అంటాము. మన ఇండియాలో ఎలా అయితే కరెన్సీని రూపీస్ అంటామో, రష్యాలో రూబిల్స్ అంటామో, అమెరికాలో డాలర్స్ అంటామో, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని పౌండ్స్ అంటాం అనమాట. సో తన అంచనా ప్రకారము ఈ ఇక్కడ బీరువాలో ఉన్నటువంటి షెల్ఫ్లో ఒక 15,000 పౌండ్లు ఉంటుంది అని చెప్పేసి ఇఫ్ హీ సోల్డ్ దెమ్ 1 by 1 వాటిలో ఉన్నటువంటి ఆ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ 15,000 పౌండ్లు అనమాట. వాటిని తను దొంగిలించి ఒకదాని తర్వాత ఒకటి అమ్ముతూ ఉంటే ఈ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అట్లీస్ట్ 5,000. దొంగతనం చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి అమ్మటానికి అవకాశం ఉండదు. ఎందుకని? ఒకవేళ ఎక్కడైతే అమ్మటానికో తాకట్టు పెట్టడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడెవడో దొంగోళ్ళ ఉన్నాడు అని చెప్పేసి దొంగిలించి తీసుకొస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద పోలీస్ కంప్లైంట్ చేస్తారనమాట. సో ఈ దొంగలు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా దొంగలించిన వస్తువులు కొనేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కొన్ని చోర్ బజార్స్ అని చెప్పేసి ఇట్లాంటివి ఉంటాయి. అక్కడ కేవలం దొంగిలించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకువెళ్ళి అమ్ముతూ ఉంటే వీళ్ళు వాటిని రీసేల్ చేస్తూ ఉంటారనమాట. సేమ్ ఇట్లాగే తను కూడా ఇప్పుడు తాను 15,000 పౌండ్లు ఖరీదు చేసి ఏవేవైతే ఉన్నాయో ఆభరణాలు అవి దొంగిలిస్తూ ఉంటే ఇవన్నీ ఒక్కొక్కటి అమ్మితే నాకు కనీసం 5,000 పౌండ్లు అయినా సరే వస్తాయి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. నెక్స్ట్ తర్వాత ఆ వచ్చేటటువంటి ఆ 5,000 పౌండ్లు ఏవైతే ఉన్నాయో ఎనఫ్ టు మేక్ హిమ్ హ్యాపీ ఫర్ అనదర్ ఇయర్. ఆ 5,000 పౌండ్లతో నేను ఇంకొక సంవత్సరం పాటు ప్రశాంతంగా ఎటువంటి పని పాట లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. దేర్ వర్ 3 వెరీ ఇంట్రెస్టింగ్ బుక్స్ కమింగ్ అప్ ఫర్ సేల్ ఇన్ ద ఆటమ్ అంటే ఆకురాల్చు కాలము అని చెప్పేసి అంటాను. సో అట్లాగే తనకు ఆల్రెడీ బుక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ దొంగలించిన డబ్బులతో బుక్స్ కొంటాడు అని చెప్పేసి రాబోయే ఆటమ్ సీజన్లో ఇంకొక అద్భుతమైనటువంటి ఒక 3 ఆసక్తికరమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో రిలీజ్ కాబోతున్నాయంట అమ్మకానికి. ఆ 3 పుస్తకాలు కొనాలి అంటే ఇప్పుడు తను ఏదైతే దొంగలిస్తున్నాడో ఈ అమౌంట్తో తను కొనొచ్చు. కాబట్టి వాటి కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. నౌ హీ వుడ్ గెట్ ద మనీ హీ వాంటెడ్ టు బై దమ్. ఇప్పుడు తనకి డబ్బులు కావాలి ఆ పుస్తకాలు కొనడానికి. ఈ ఏదైతే దొంగతనం చేయబోతున్నాడో దొంగతనం నుంచి వచ్చినటువంటి డబ్బులతో ఆ పుస్తకాలు కొనాలి అని చెప్పేసి తను ప్లాన్ చేస్తున్నాడు. ఈ హ్యాడ్ సీన్ ద హౌస్ కీపర్ హ్యాంగ్ ద కీ టు ద కిచెన్ డోర్. తను చూశాడు హౌస్ కీపర్, ఈ ఇంట్లో ఉన్నటువంటి పని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సినిమాకి వెళ్తూ హ్యాంగ్ ద కీ
ఆ ఇంటి తాళం ఏదైతే ఉందో దాన్ని బయట ఉన్నటువంటి కిచెన్ డోర్కి తాను తగిలించడం గమనించాడనమాట. ఆ హుక్ అవుట్ సైడ్, హుక్ అంటే ఒక కుంకుమ లాంటిది, తాళాలు ఏవైతే ఉన్నవి వేలాడతీయడానికి బయట మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ హుక్కి తగిలించడం ఇతను గమనించాడంట. హీ పుట్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ గ్లౌస్. సో ఇతను చాలా తెలివైనటువంటి దొంగ కాబట్టి చేతులకి 2 గ్లౌజులు కూడా వేసుకున్నాడు అనమాట. ఎందుకని, ఒకవేళ తన చేతులతో అంటుకుంటే ఎక్కడ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మన ఛానల్ పేరు ఏదైతే ఉందో అది సెర్చ్ కొట్టంగానే రంగబాబు పున్నపు అని చెప్పేసి మన ఛానల్ పేరు ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లేలిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే దానిలో అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్లేలిస్టులు కూడా మీకు ఇక్కడే కనబడుతూ ఉన్నాయి. 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ వరకు మీకు ఏ క్లాస్ కావాలో సంబంధించిన ఆ క్లాస్కు సంబంధించినటువంటి లెసన్స్, వాటికి సంబంధించినటువంటి వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోస్, అట్లాగే వర్క్ బుక్కు సంబంధించినవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ మీద ప్రెస్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇది 10th CBSE దాంట్లో సంబంధించినటువంటి అన్ని లెసన్లకు సంబంధించినటువంటి వీడియోస్ ఇట్లా ఉన్నాయి. దాని మీద క్లిక్ చేసి 10th క్లాసు టెక్స్ట్ బుక్ సంబంధించి, నెక్స్ట్ అట్లాగే 10th క్లాస్ సప్లిమెంటరీ రీడర్, 10th క్లాస్ సప్లిమెంటరీకి సంబంధించి ఇవి, ఇట్లా గ్రామర్, వొకాబులరీ వాటికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా అన్ని క్లాసులకు సంబంధించి కూడా దానికి సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. వాటిలో వీడియోస్ పొందపరచడం జరిగింది. రాబోయే రోజుల్లోనే మన 10th సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్టువల్, వొకాబులరీ, గ్రామర్కి సంబంధించినవి, అట్లాగే వర్క్ బుక్కి సంబంధించిన యూనిట్ వైజ్గా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్, అట్ ద సేమ్ టైం టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో ఏది లేదు అనేది ఏమీ ఉండదు. యాప్స్కి సంబంధించి కానీ, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కానీ, స్కాలర్షిప్స్కి సంబంధించి కానీ ప్రతి రకమైనటువంటి డేటా అన్నింటిలో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ తాను గ్లౌజులు ఏవైతే ఉన్నాయో అవి ధరించకుండా కనుక వీటిని కనుక ముట్టుకుంటే వాటి మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. పోలీసులు ఎవరైనా వచ్చినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఆధారంతో పట్టుకోవచ్చు. ఆల్రెడీ 15 years బ్యాక్ ఇతని మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది, జైలుకి వెళ్ళాడని కూడా మనం చెప్పుకున్నాం కదా. అందుకని జాగ్రత్తగా హీ పుట్ ఆన్ ఏ పెయిర్ ఆఫ్ గ్లౌస్, ఒక జత గ్లౌజ్ ఏవైతే ఉన్నాయో వాటిని ధరించి టుక్ ద కీ, ఆ తాళం తీసుకున్నాడు. అండ్ ఓపెన్ ద డోర్ ఓపెన్ చేశాడు. హీ వాజ్ ఆల్వేస్ కేర్ఫుల్ నాట్ టు లీవ్ ఎనీ ఫింగర్ ప్రింట్స్. ఇక్కడ మనకు చెప్తున్నది హీ వాజ్ ఆల్వేస్ కేర్ఫుల్, ఆల్వేస్ ఎల్లప్పుడూ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉంటాడు. ఏ విషయంలో? నాట్ టు లీవ్ ఎనీ ఫింగర్ ప్రింట్స్. తాను దొంగతనానికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏ వస్తువుల మీద ఎక్కడా కూడా తన యొక్క వేలి ముద్రలు ఏవైతే ఉన్నాయో పడకుండా ఉండటానికి తాను చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏ స్మాల్ డాగ్ వాజ్ లయింగ్ ఇన్ ద కిచెన్. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. ఇట్ స్టిర్డ్ మీన్స్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ వే, గుండ్రంగా తిరగటం అనమాట. ఇతను చూసి అటు ఇటు తిరుగుతూ ఉంది. మేడ్ ఏ నాయిస్, చిన్నపాటి శబ్దం చేసింది. అండ్ మూవ్డ్ ఇట్ స్టైల్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. కానీ అతను ఏదో తెలిసిన వ్యక్తిలాగా ఏం చేసింది, కుక్క తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, తన యొక్క తోక ఏదైతే ఉందో దాన్ని అటు ఇటు ఆడిస్తూ ఉంటుందన్నమాట. తన యొక్క విశ్వాసం ఏదైతే ఉందో చూపించుకోవడానికి. ఇక్కడ కూడా ఇతని వైపు చూసి కుసేపు అటు ఇటు తిరిగింది, చిన్నపాటి శబ్దం చేసింది. కానీ తర్వాత తన తోక ఏదైతే ఉందో తెలిసిన వాళ్ళలాగా ఫ్రెండ్లీ వేగా తోక ఊపడం మొదలుపెట్టింది. దాన్ని చూసినటువంటి ఇతను ఆల్ రైట్ షెరీ అని చెప్పేసి, ఓకే షెరీ అంటే ఇక్కడ ఈ పెంపుడు కుక్క ఏదైతే ఉందో దాని యొక్క పేరు షెరీ అనమాట. సో ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించవచ్చు. ఇతను 2 వారాలుగా ఈ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని బాగా పరిశీలిస్తూ ఉన్నాడు మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి మేబీ ఈ కుక్క ఏదైతే ఉందో దాన్ని కూడా అతను అలవాటు చేసుకుని ఉండొచ్చు. Horace said as he passed, all you had to do to keep dogs quiet was to call them by their right names and show them love. అట్లాగే తను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఏమని అంటే, ఆల్ యూ హ్యాడ్ టు డూ టు కీప్ డాగ్స్ క్వైట్. మనం ఎప్పుడైనా వేరే ఇంటికి దొంగతనానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళ ఇంటికే కదా వీళ్ళు దొంగతనానికి వెళ్ళేది. పెద్దవాళ్ళలో ఖచ్చితంగా డాగ్స్ ఉంటాయి. ఆ కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని చూసి మరకుండా ఉండాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంట. ఏమని? టు కాల్ దెమ్ బై దే రైట్ నేమ్స్. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుక్కకి కూడా ఖచ్చితంగా ఓనర్స్ ఏం చేస్తారు, ఒక పేరు పెడతారు. కాబట్టి వాటిని పేరు పెట్టి పిలవటం అనమాట. సో పేరు పెట్టి పిలిచాము అంటే ఖచ్చితంగా
ఇతను ఎవరో తెలిసిన వ్యక్తి అని చెప్పేసి అనుకుంటాయి. కాబట్టి టు కాల్ దెమ్ బై దేర్ రైట్ నేమ్స్, వాటిని వాటి పేరు పెట్టి పిలవాలి. అండ్ షో దెమ్ లవ్, అవి మనకు తెలిసిన వాటిలాగానే ఇంట్లో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా అయితే వీటి మీద ప్రేమ చూపిస్తారో అలా కూడా మనం ప్రేమ చూపించాలి. అప్పుడే వాటికి అనుమానం రాదు. సో అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఇతను ఎంత ఇంటెలిజెంట్ టీఫో మనకు తెలుస్తుంది అనమాట. అన్నిట్లో ఆరితేరి ఉన్నాడనమాట. ద సేఫ్ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, తను ఇప్పుడు ఎక్కడైతే దొంగిలించడానికి వచ్చాడో ఆభరణాలు ఉన్నటువంటి ఆ లాకర్ ఏదైతే ఉందో అది డ్రాయింగ్ రూమ్లో ఉందంట. బిహైండ్ ఏ రాదర్ పూర్ పెయింటింగ్, ఒక పెయింటింగ్ ఏదైతే ఉందో పెయింటింగ్ వెనకాల ఉంది. హొరాస్ వండర్డ్ ఫర్ ఏ మూమెంట్ వెదర్ హీ షుడ్ కలెక్ట్ పిక్చర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్స్. సో అలా లోపలికి వెళ్ళేటప్పుడు అతని మనసులో ఏదో ఒక ఆలోచన వచ్చిందనమాట ఒక్క నిమిషం పాటు. ఏమని అంటే, పద్దాక ఎప్పుడు ఈ ఆభరణాలు డబ్బులు దొంగిలించడం ఎందుకు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేసినటువంటి పెయింటింగ్స్ పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇదేదో బాగుంది కదా, వీటిని ఎందుకు దొంగిలించకూడదు, పిక్చర్సు పుస్తకాల బదులు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది ఇతనికి. బట్ కానీ దే టుక్ అప్ టూ మచ్ రూమ్. ఇక్కడ రూమ్ అంటే స్పేస్ అని అర్థం. మీకు తెలిసిందే, పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్దగా ఉంటాయి. వాటిని తీసుకెళ్లాలన్నా, నెక్స్ట్ వాటిని అమ్మాలన్నా ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. కాబట్టి మళ్ళీ ఎందుకులే వీటిని మనం ఏం తీసుకెళ్తాంలే, మళ్ళీ వీటిని తీసుకెళ్ళి కానీ ఇంకో చోట ఉంచాలి అని చెప్పేసి ఇన్ ఏ స్మాల్ హౌస్ బుక్స్ ఫర్ బెటర్, నేను ఉండేటువంటి చిన్న ఇల్లులో పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవే సరిపోతాయి కాబట్టి అని తన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మార్చుకున్నాడు. దేర్ వాజ్ ఏ గ్రేట్ బౌల్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద టేబుల్. అక్కడ ఒక టేబుల్ మీద పెద్ద బౌల్ ఉంది. ఆ బౌల్లో వాటర్ పోసి కొన్ని ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వేసి ఉన్నాయంట. అండ్ హొరాస్ ఫెల్ట్ ఈజ్ నోస్ టికిల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అతను హే ఫీవర్తో సఫర్ అవుతున్నాడు అని చెప్పేసి. సో ఇలా జలుబు వీటితో ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూల వాసన ఏదైతే ఉందో అది పడదనమాట. ఎందుకని, వెంటనే తుమ్ములు ఇంకా బాగా వస్తాయి. హీ గేవ్ ఏ లిటిల్ స్నీజ్. కాబట్టి ఎప్పుడైతే కొంచెం దగ్గరగా వెళ్ళాడో ఆ పూలు ఏవైతే ఉన్నాయో ఆ పూల నుంచి వచ్చే వాసన వెంటనే అతనికి తుమ్ములు తీసుకొచ్చాయి. అండ్ దెన్ పుట్ డౌన్ హీస్ బ్యాగ్. వెంటనే తన వెనకాల టూల్స్ ఉన్నటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా కిందకి దింపాడు. ఈ కేర్ఫుల్లీ అరేంజ్డ్ హిస్ టూల్స్. కేర్ఫుల్లీ జాగ్రత్తగా అరేంజ్డ్ ఒకదాని తర్వాత ఒకటి అమర్చుకోవటము. టూల్స్ పనిముట్లు, ఆ షెల్ఫ్తో తెరవటానికి స్క్రూ డ్రైవరు ఇలాంటివి, పట్టకర్ర ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని 1 by 1 తను అరేంజ్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ హ్యాడ్ 4 hours బిఫోర్ ద సర్వెంట్స్ రిటర్న్డ్. సినిమాకి వెళ్ళినటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి అతనికి 4 గంటల సమయం ఉందంట. సో 4 గంటల సమయం అంటే చాలా ఎక్కువ. 4 గంటల సమయంలో ఏం చేయొచ్చు తిను, అది మొత్తం కూడా ఓపెన్ చేసి దాంట్లో ఉన్నవి తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ద సేఫ్ వాస్ నాట్ గోయింగ్ టు బీ హార్డ్ టు ఓపెన్. అట్లాగే చూస్తే అది ఓపెన్ చేయడం పెద్ద కష్టమైన పనిలాగా కూడా అతనికి అనిపించలా. ఆఫ్టర్ ఆల్ హీ హ్యాడ్ లివ్డ్ విత్ లాక్స్ అండ్ సేఫ్స్ ఆల్ హీజ్ లైఫ్. ఎందుకని అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే, ఫస్ట్ పేరాలోనే మనకు మెన్షన్ చేశారు. ఏమని, హొరాస్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ప్రొఫెషన్ వచ్చి తాళాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయటం. కాబట్టి తన లైఫ్ మొత్తం కూడా విత్ లాక్స్ అండ్ సేఫ్స్, ఈ తాళాలు తయారు చేయడము, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ లాకర్లు ఏవైతే ఉన్నాయో తయారు చేయడము, అవి ఎప్పుడన్నా పట్టకపోతే వాటికి మళ్ళీ డూప్లికేట్ కీస్ తయారు చేయడము, ఇవన్నీ. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ తాళాలు ఏవైతే ఉన్నాయో తీయటము వెనతో పెట్టిన విద్య అనమాట. కాబట్టి ఇది ఇతనికి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ద బర్గ్లర్ అలారం వాజ్ పూర్లీ బిల్ట్. బర్గ్లర్ అంటే దొంగ. అట్లాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఇలాంటి ఆర్నమెంట్స్ కానీ, మనీ పెట్టినటువంటి ఈ బీరువాలు కానీ, లేకపోతే సేఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయగానే మోగేలాంటి అలారం సెట్ చేసుకుంటారనమాట. ఇక్కడ కూడా అలాంటి అలారం ఒకటి సెట్ చేయబడింది, కానీ ఇప్పుడు అది అంత వర్కింగ్ కండిషన్లో లేదనుకుంటా. అందుకని ఇట్ వాజ్ పూర్లీ బిల్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ వెంట ఇన్ టు ద హాల్ టు కట్ ఇట్స్ వైర్. కాబట్టి వెంటనే, సో ఇతను ఎంత తెలివైన కూడా మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది. సో దీనికి కూడా ఒక అలారం అలాంటిది ఉంటుందని చెప్పేసి దీనికి అటాచ్ చేసినటువంటి వైర్ ఏదైతే ఉందో అది హాల్లో ఉందన్నమాట. ఆ హాల్లో ఉన్నటువంటి వైర్ని కట్ చేయడానికి హాల్లోకి వెళ్ళాడు. హీ కేమ్ బ్యాక్, వెనక్కి వచ్చాడు. అండ్ స్నీజ్డ్ లౌడ్లీ మీన్స్ బిగ్గరగా. యాజ్ ద స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్స్ కేమ్ టు హిమ్ అగైన్. మళ్ళీ ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటి నుంచి స్మెల్ ఏదైతే ఉందో అది బాగా రావటం వల్ల అతను ఆపకుండా తుమ్మటం మొదలుపెట్టాడు. హౌ ఫూలిష్ పీపుల్ ఆర్ వెన్ దే ఓన్ వాల్యుబుల్ థింగ్స్. హౌ ఫూలిష్ మీన్స్ తెలివి తక్కువ.
ఈ రోజుల్లో జనాలు ఉన్నారే వీళ్ళు మరీ ఇంత తెలివి తక్కువగా ఉన్నారేంటి? వెన్ దే ఓన్ వాల్యుబుల్ థింగ్స్. సో, వాళ్ళకి సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడున్నాయి వీళ్ళే చెప్తున్నారు. వరాస్ దాట్ ఎలా అంటే ఏ మ్యాగజైన్ ఆర్టికల్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ దిస్ హౌస్. ఇంట్లోకి రాగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ ఏ రూములు ఉన్నాయి, ఏ ఏ రూములకి ఎటు వెళ్ళాలి, ఎట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యారో మార్క్స్ చేస్తుంటాయి. ఆపరేషన్ థియేటర్ ఇటువైపు, బ్లడ్ టెస్ట్కి ఇటువైపు, మెడిసిన్కి ఇటువైపు, క్యాంటీన్ ఇటువైపు అని చెప్పేసి మనకి ఇట్లా 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 యారో మార్క్స్ చేసి దాని కింద రాస్తూ ఉంటారనమాట. సేమ్ ఇక్కడ కూడా అంట ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో అది డిస్క్రైబ్ చేయబడింది. దేని గురించి? ఇప్పుడు అతను ఏ ఇంటికైతే దొంగతనానికి వెళ్ళాడో ఆ ఇంటి గురించి. గివింగ్ ఏ ప్లాన్ ఆఫ్ ఆల్ ద రూమ్స్. ఆ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయి, బెడ్రూమ్ ఎక్కడ, బాత్రూమ్ ఎక్కడ, కిచెన్ ఎక్కడ, నెక్స్ట్ రెస్ట్ రూమ్ ఎక్కడ, అలాంటివి అంటే పిక్చర్ ఆఫ్ దిస్ రూమ్. అట్లాగే తాను ఇప్పుడు ఎక్కడైతే ఏ రూమ్లోకి వెళ్ళి సేఫ్ని తెరవబోతున్నాడో, లాకర్ని ఓపెన్ చేయబోతున్నాడో, ఆఖరికి ఆ లాకర్ ఉన్న రూమ్తో సహా అక్కడ ఒక బ్లూ ప్రింట్ లాగా వేసి ఉందన్నమాట. దాన్ని చూసి అంటున్నాడు, ఈ వీళ్ళు ఉన్నారే, ఈ డబ్బున్న వాళ్ళు, వీళ్ళు మరీ ఇంత తెలివి తక్కువ వాళ్ళ, ఇలాంటి వాళ్ళ వల్లే కదా మా పని చాలా ఈజీ అయిపోతుంది. పని ఈజీ అయిపోవడం అంటే ఏ రూమ్లో ఎక్కడ ఉందో మేము ఎత్తుక్కోకుండా డైరెక్ట్గా ఉన్న రూము ఇక్కడే మాకు యారో మార్క్స్తో సహా వీళ్ళు వేసి చూపిస్తున్నారు, మరి ఇంత తెలివి తక్కువగా ఉన్నారేంటి అని చెప్పేసి వాళ్ళని మనసులో తిట్టుకుని తను నవ్వుకుంటూ ఉన్నాడు. ద రైటర్ హ్యాడ్ ఈవెన్ మెన్షన్డ్ దట్ ద పెయింటింగ్ హిడ్ ఏ సేఫ్. అట్లాగే ఈ డైరెక్షన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఖరికి ఈ డబ్బులు దాచుకునేటువంటి సేఫ్ ఏదైతే ఉందో, లాకర్ ఏదైతే ఉందో అది ఎక్కడుందో కూడా, ఒక పెయింటింగ్ ఉందని, పెయింటింగ్ బ్యాక్ సైడ్ ఉందన్న విషయం కూడా మెన్షన్ చేశారంట. దీన్ని బట్టి వీళ్ళు ఎంతో తెలివి తక్కువగా ఉన్నారు అని మనకి హొరాస్ అనుకుంటున్నాడు. అంటే తను వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది చాలా ఈజీగా అయిపోతుంది. బట్ హొరాస్ ఫౌండ్ దట్ ద ఫ్లవర్స్ వర్ హిండరింగ్. హిండర్ మీన్స్ ఇబ్బంది పెట్టడము, అడ్డుకోవటము. కానీ అక్కడ అంతా బాగానే ఉంది, ఒక్క విషయం తప్ప. తనేమో ఏ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ చూస్తేనేమో టేబుల్ మీద పెద్ద స్థాయిలో ఫ్లవర్స్ పెట్టారు, వాటి నుంచి వచ్చే వాసన ఇతను బాగా ఇబ్బంది పెడుతుంది, పద్దాక తుమ్ముతున్నాడు అనమాట. అతని యొక్క పనికి ఏదైనా అడ్డు తగిలేది ఏది ఉంది అంటే అది ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చేటటువంటి శబ్దం స్మెల్ మాత్రమే. హీ బరీడ్ ఈజ్ ఫేస్ ఇన్ హీజ్ హ్యాండ్ కర్చీఫ్. తుమ్ము రాగానే వెంటనే ఏం చేశాడు, తన చేతుల్లో ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్ ఏదైతే ఉందో దాన్ని తీసి ముక్కు మళ్ళీ ఒకసారి పూర్తిగా తుడుచుకున్నాడు. దెన్ ఇంతలోనే ఈ హార్డ్ ఏ వాయిస్ సే ఫ్రమ్ ద డోర్వే. ఇంతలో అనుకోకుండా ఒక ఎవరిదో గొంతు వినిపించిందంట అతనికి డోర్ దగ్గర నుంచి. వాట్ ఈజ్ ఇట్? ఏమిటది? ఏ కోల్డ్ ఆర్ హే ఫీవర్. ఓయ్, నువ్వేదో దేంతో ఇబ్బంది పడుతున్నట్టున్నావేంటి? అదేంటిది, జలుబా లేకపోతే అలర్జీ వల్ల వచ్చినటువంటి హే ఫీవరా అని చెప్పేసి ఎవరో అన్నటువంటి శబ్దము. అంటే అనుకోకుండా ఎవరో ఒక వ్యక్తి లోపలికి వచ్చారు అనేది ఇతనికి తెలిసింది. బిఫోర్ హీ కుడ్ థింక్. సో అతను తన పనిలో బిజీగా ఉన్నాడు అనమాట. ఏ పనిలో? ఆ షెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని పగలు కొట్టి లోపలనే తీసే పనిలో. కాబట్టి అమ్మో ఏంటి ఇంట్లోకి ఎవరు వచ్చారా ఏంటా అనేది ఆలోచించకుండా హొరాస్ సెడ్ హే ఫీవర్. ఓ అదేమీ లేదు, నేను ఒక 2 days నుంచి ఈ అలర్జీ ఫీవర్తో బాధపడుతున్నాను, కళ్ళు దురద పుడుతుంది, ముక్కు కారుతుంది, తుమ్ములు వస్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ స్నీజింగ్ అగైన్ అని ఆ మాట అంటూనే మళ్ళీ తను ఇంకొకసారి తుమ్మాడు. ద వాయిస్ వెంట్ ఆన్. అయితే ఏమిటది అని అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. యూ కెన్ క్యూర్ ఇట్. నీకు వచ్చినటువంటి హే ఫీవర్ ఏదైతే ఉందో దాన్ని నయం చేసుకోవచ్చు విత్ ఏ స్పెషల్ ట్రీట్మెంట్. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యం ఉంది. నీకు తెలుసా అది? ఇఫ్ యూ ఫైండ్ అవుట్ జస్ట్ వాట్ ప్లాంట్ గివ్స్ యూ ద డిసీజ్. డిసీజ్ అంటే వ్యాధి. ఇంతకుముందు నువ్వు ఎక్కడికో వెళ్ళుంటావు, వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల చెట్లు ఏవైతే ఉన్నాయో ఏదో దానివల్ల నీకు ఆ వ్యాధి వచ్చింది. అది దేనివల్ల వచ్చిందో కనుక నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నీకు వచ్చినటువంటి ఈ యొక్క హే ఫీవర్ ఏదైతే ఉందో అది నయమవుతుంది. ఐ థింక్ యూ హ్యాడ్ బెటర్ సీ ఏ డాక్టర్. సో నీ కండిషన్ బాగున్నట్లేదు, నేనేమనుకుంటున్నానంటే నువ్వు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది అని ఆ డోర్ దగ్గర ఉన్న వ్యక్తి ఎవరో అంటున్నారనమాట. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ వర్క్ ఐ హర్డ్ యూ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద హౌస్ జస్ట్ నౌ. నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు నీ వర్క్లో ఎంత సీరియస్గా ఉన్నావు అంటే, ఎంత వేరే రెండోది సెకండ్ థాట్ లేకుండా ఎలా పనిచేస్తూ ఉన్నావో, నువ్వు చేసేటటువంటి నీ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది నేను పై నుంచి ఇప్పుడే ఉన్నాను అని చెప్పేసి ఇన్ని మాటలు అంటున్నా సరే హరాసి. ఇంట్లో ఉన్న ఇద్దరు పని వాళ్ళు సినిమాకి వెళ్ళారు, ఓనర్స్ ఎవరు లేరు, మరి నాతో ఎవరు మాట్లాడుతున్నారో అనే కాన్సెప్ట్లోకి రాలేదు అతను. ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోర్ దగ్గర నుంచి అడుగుతున్న ప్రశ్నకు సమాధానాలు చెప్తున్నాడు, తినేమో తన పనిలో నిమగ్నం అయిపోయాడు అనమాట. నువ్వు ఎంత నిమగ్నం అయిపోయావంటే, ఎంత సీరియస్గా నీ పని చేసుకుంటున్నావంటే
నువ్వు చేసేటటువంటిది నా పెయిన్ ఉంటే నాకు వినపడింది, అందుకే నేను ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నారు. ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు, తర్వాత ఏం జరిగిందో కూడా చూద్దాం. ఇట్ వాస్ క్వైట్ కైండ్లీ వాయిస్. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాయిస్ చూడటానికి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు, ఎదుటి వాళ్ళ మీద జాలి దయ ఉన్నట్టు ఉన్న వాయిస్ లాగా ఉంది. బట్ వోన్ విత్ ఫిమ్నెస్ మీన్స్ స్టెబిలిటీ. కానీ వాళ్ళలో స్టెబిలిటీ ఉన్నట్టు, నిలకడగా ఉన్నట్టు ఆ వాయిస్ ఉంది. ఈ ఉమెన్ వాజ్ స్టాండింగ్ ఇన్ ద డోర్వే. అమ్మ, ఇప్పుడు అతనికి అర్థమైంది, అయ్యి బాబో ఏంటి ఇక్కడ ఎవరున్నారు, ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి తర్వాత తేరా చూస్తే అక్కడ ఒక అమ్మాయి డోర్ దగ్గర నిలబడి ఉంది, ఒక మహిళ. ఒక మహిళ ఎవరైతే ఉందో ఆవిడ డోర్ దగ్గర నిలబడి ఉంది. అండ్ షెరీ వాజ్ రబ్బింగ్ అగైనెస్ట్ హెర్. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెట్ డాగ్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఇంటి ఓనర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళని నాకుతూ ఉంటుంది కదా, తన యొక్క లిక్కింగ్ ప్రేమ ఏదైతే ఉందో అని చూపిస్తూ తిను కూడా అదే చేస్తూ ఉంది. షీ వాజ్ యంగ్. చూడటానికి తన వయసులో ఉంది. క్వైట్ ప్రెటీ. చాలా అందంగా ఉంది. అండ్ వాజ్ డ్రెస్డ్ ఇన్ రెడ్. తను రెడ్ కలర్లో ఉన్నటువంటి డ్రెస్ ధరించింది. షీ వాక్డ్ ద ఫైర్ ప్లేస్ అండ్ స్ట్రైటెండ్ ఇట్ టు ద ఆర్నమెంట్స్ దేర్. డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ప్లేస్ అంటే మనకి ఇది ఇక్కడ ఇమేజ్లో కనబడుతుంది. ఫారిన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ కోల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడ చలి బాగా ఎక్కువ కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే 24 గంటల మంట వెలుగుతూ ఉంటుందన్నమాట. అక్కడికి తను డైరెక్ట్గా వచ్చింది. ఇది వచ్చిన అమ్మాయి ఇది తిను. ఇక్కడ మనకి హొరాస్ డాన్బీ ఎవరైతే ఉన్నారో అతను తన హ్యాండ్ కర్చీఫ్తో జలుబుతో ఏదైతే ఉందో దాన్ని ఇబ్బంది పడుతున్న దృశ్యం కనబడుతుంది. షెరీ ఉంది, వచ్చిన అమ్మాయి తను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కనబడుతూ ఉన్నాయి. తను తీసుకొచ్చినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయవి ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి అన్నమాట. స్ట్రైట్గా అతను ఎక్కడైతే ఉన్నాడో అతని దగ్గరికి తను వెళ్ళింది. డౌన్ షెరీ షీ సెడ్. షెరీ నువ్వు కుసేపు కూర్చో అని చెప్పేసి ఆ డాగ్ తను చెప్పింది. ఎనీ వన్ వుడ్ థింక్ ఐ హ్యాడ్ బీన్ అవే ఫర్ ఎ మంత్. ఖచ్చితంగా అందరూ అనుకుంటారు నేను ఒక నెల పాటు ఇంట్లో లేను అని చెప్పేసి. షీ స్మైల్డ్ ఎట్ హొరాస్. నువ్వు కూడా అదే అనుకున్నావు కదా, మేము ఒక నెల నుంచి ఇంట్లో లేవు అని చెప్పేసి నువ్వు కూడా అదే అనుకున్నావు కదా అని చెప్పేసి తనని అండ్ వెంట్ ఆన్ చెప్తుంది. హౌఎవర్ ఏది ఏమైనప్పటికీ ఐ కేమ్ బ్యాక్ జస్ట్ ఇన్ టైం. నేను అయితే సరైన సమయానికి వచ్చినట్టున్నా. సో ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు మీట్ ఏ బర్గ్లర్. కానీ నేను సరైన సమయానికి అయితే వచ్చాను. వస్తున్నప్పుడు నేను అనుకోలే ఇంటికి రాగానే నేను ఒక బర్గ్లర్, ఒక దొంగోడు ఎవరైతే ఉన్నారో దొంగోని కలుస్తాను అని చెప్పేసి నేను అనుకోలేదు. కానీ నేను భలే సరైన సమయానికి వచ్చాను కదా అని తను అంటుంది. హొరాస్ హ్యాడ్ సమ్ హోప్. అతని మనసులో ఎక్కడో ఒక ఆశ ఉంది. ఏమని? బికాస్ షీ సీమ్డ్ టు బి అమ్యూజ్డ్ అట్ మీటింగ్ హిమ్. అమ్యూజ్డ్ అంటే సంతోషం. ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, బహుశా దొంగను కలిసినందుకు తిని సంతోషపడుతుందో ఏమో, అయితే నన్ను వదిలేస్తుందేమోలే అని అతనిలో ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న ఆశ. హీ మైట్ అవాయిడ్ ట్రబుల్. అతను అనుకుంటున్నాడు తనకు రాబోయేటటువంటి ట్రబుల్, ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్, తప్పించుకోవచ్చు అని చెప్పేసి. ఎప్పుడు? ఇఫ్ హీ ట్రీటెడ్ హెర్ ద రైట్ వే. ఆమెను కనుక తను సరైనటువంటి విధంగా కనుక ట్రీట్ చేస్తే. అందుకే తను సమాధానం చెప్తున్నాడు. ఏమని? హీ రిప్లైడ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు మీట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. తను తిరిగి సమాధానం చెప్పాడు, నేను ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా కలుస్తానని నేను అనుకోలే. ఎందుకు అనుకోలేదు అతను అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా మూవీకి వెళ్ళారు. వాళ్ళు రావడానికి 4 గంటలు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా తన పని ఏదైతే ఉందో అది చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని అనుకున్నాడు. కానీ అనుకోకుండా వచ్చినటువంటి ఇక్కడ వీళ్ళని చూసి ఇతను నేను ఇలా ఒకళ్ళని కలుస్తానని అనుకోలేదు అని చెప్పేసి తను చెప్తున్నాడు. షీ నాడెడ్ అంటే తల ఊపడం అనమాట. ఐ సీ. వాట్ అన్ ఇన్కన్వీనియన్స్. ఓ, నేను రావటం నీకు కొంచెం అసౌకర్యంగా ఉన్నట్టుంది. ఇట్ ఈజ్ ఫర్ యూ టు మీట్ మీ. బహుశా నన్ను కలవటం వల్లే అనుకుంటా నీకు కొంచెం అసౌకర్యంగా ఉంది. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ. సరే కానీ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు చెప్పు నాకు అంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడటం అనమాట. అంటే నా ఇంటికి నేను వస్తే ఏదో అదో రకంగా మాట్లాడుతున్నావు. సరే ఇప్పుడు ఇంతకీ నేను ఇక్కడికి వచ్చాను కదా, నువ్వు ఒక నెల నుంచి మేము రావు అనుకున్నావు, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని చెప్పేసి అంటే దానికి హొరాస్ ఏం చెప్తున్నాడంటే, మై ఫస్ట్ థాట్ వాస్ టు రన్. ఇప్పుడు నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉంది, ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాము అని చెప్పేసి. ఆఫ్ కోర్స్ యూ కుడ్ డూ దట్. దానికి తన అంటుంది, కరెక్టే, నువ్వు అనుకుంటే ఆ పని చేయొచ్చు, ఏది పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు. బట్ కానీ ఐ వుడ్ టెలిఫోన్ ద పోలీస్. నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపు నేను ఏం చేస్తానో తెలుసా? వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను, మా ఇంట్లో దొంగ పడ్డాడు అని చెప్పేసి. అండ్ టెల్ దమ్ ఆల్ అబౌట్ యూ.
నీకు సంబంధించిన మొత్తం విషయాలు చెప్తాను. మేము లేకుండా మా ఇంట్లోకి వచ్చావని, తాళం పగలగొట్టావని, దొంగలించబోతున్నావు అని చెప్పేసి. దే వుడ్ గెట్ యూ ఎట్ వన్స్. నీకు తెలుసు కదా ఇక పోలీసులు వచ్చారంటే ఏం చేస్తారు? వెంటనే నేను ఇక్కడి నుంచి పట్టుకుపోతారు అని చెప్పేసి అతనికి వార్నింగ్ ఇస్తున్నటువంటి ఇమేజ్ మనకి ఇక్కడ కనబడుతుంది. దానికి హొరాస్ ఏం చెప్తున్నారంటే, హొరాస్ సెడ్, ఐ వుడ్ అఫ్ కోర్స్ కట్ ద టెలిఫోన్ వైర్స్ ఫస్ట్ అండ్ దెన్. నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి, ఒకవేళ అనుకోకొని పక్షంలో ఇలాంటిది ఏమైనా జరిగితే ఓనర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు చేసే మొదటి పని పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తారు కదా. అందుకని నేను ఏం చేశానంటే టెలిఫోన్ వైర్స్ కట్ చేస్తా కదా అని చెప్పేసి. సో ఇతను ఎంత తెలివైన వాడు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. హీ హెజిటేటెడ్ అంటే సందేహించడం, తటపటాయించడము అంటాము. ఏ స్మైల్ ఆన్ హిజ్ ఫేస్. వెంటనే అంటే తను ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా అతని మొహం మీద నవ్వు కనిపించింది అనమాట. నువ్వేం చేస్తావంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతానంటే, సరే పరిగెత్తుకుంటూ వెళ్ళు, ఈ లోపే నేను పోలీసులకు ఫోన్ చేస్తాగా అని ఆ అమ్మాయి అంది. అందుకు తను ఏమన్నాడంటే, మీరు చేస్తారని నాకు తెలుసు కదా, అందుకే నేను వెంటనే రావడానికి ముందే ఇక్కడ టెలిఫోన్ వైర్స్ కట్ చేశాను అని ఒక చిన్న చిరునవ్వు నవ్వాడనమాట వ్యంగ్యంగా. ఐ వుడ్ మేక్ ష్యూర్ దట్ యూ కుడ్ డూ నథింగ్ ఫర్ సమ్ టైమ్. నాకు తెలిసినంత వరకు మీరు ఇంకొంసేపటి వరకు ఏమీ చేయలేరు. ఏది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేంత వరకు. ఏ ఫ్యూ అవర్స్ వుడ్ బీ ఎనఫ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నాకు కొన్ని గంటలైతే చాలు. షీ లుక్డ్ అట్ హిమ్ సీరియస్లీ. ఆ మాట అనేసరికి అంటే మీరు కొద్దిసేపటి వరకు ఏమీ చేయలేరు, ఇప్పుడు ఫోన్ కూడా చేయలేరు, కొన్ని గంటలలోపే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఆ మాట అనగానే అప్పటి వరకు కొంచెం అతని వైపు ఏదో కన్సర్న్గా ఉన్నటువంటి తను ఒకేసారి అతని వైపు సీరియస్గా చూసిందనమాట. షీ లుక్డ్ అట్ హిమ్ సీరియస్లీ. యూ వుడ్ హర్ట్ మీ అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వు నన్ను గాయపరుస్తావా? అంటే కాళ్ళు చేతులు కట్టేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాళ్ళు చేతులు కట్టేయడం, నోటికి ప్లాస్టర్ వేయటం, కొద్దిసేపు మాట్లాడకుండా ఉండటం, లేకపోతే చంపేస్తాను బెదిరించడం, ఇలాంటివి చేస్తారు కదా, అట్లాంటివి అనమాట. అంటే ఏంటి నువ్వు ఇప్పుడు ఎలాంటివి ఏమన్నా చేయబోతున్నావా ఏంటి అని చెప్పేసి. హొరాస్ పాజ్డ్ అంటే కొద్దిసేపు ఆలోచించుకుంటూ అతను ఏం మాట్లాడకుండా ఉన్నాడు. అండ్ దెన్ సెడ్, తర్వాత ఇలా అంటున్నాడు, ఐ థింక్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఫ్రైటెన్ యూ. నేనేమనుకుంటున్నానంటే మిమ్మల్ని భయపెట్టాలని అనుకుంటున్నాను. వెన్ ఐ సెడ్ దట్, ఈ మాట అనగానే మీకు భయమే ఉంటుంది కదా అనేసరికి ఆ అమ్మాయి కూడా కొంచెం ధైర్యవంతురాలాగా ఉంటుంది. తను ఏం చెప్తుందంటే, యూ డిడ్ నాట్ ఫ్రైటన్ మీ. నన్ను నువ్వు భయపెట్టలేవు అని చెప్పేసి తను ఉంది. దానికి హొరాస్ సజెస్టెడ్, ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ వుడ్ ఫర్గెట్ యూ ఎవర్ సా మీ, లెట్ మీ గో. ఇట్ వుడ్ బి నైస్, ఇలా చేస్తే మీకు బాగుంటుంది. ఏమని అంటే, ఇఫ్ యూ వుడ్ ఫర్గెట్, మీరు ఇక్కడ ఏదైతే చూసారో దాన్ని మర్చిపోయారు. అంటే మీరు ఇంట్లోకి వచ్చారు, ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు లేరు, మీ ఇల్లు లాగానే ఉంది, నేను అనేవాడిని రాలేదు అని మీరు అలా అనుకుంటే మంచిది. అసలు మీరు నన్ను చూడలేదు అని అనుకోండి, లెట్ మీ గో, కాబట్టి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. అంటే తను ఏమంటున్నాడంటే మిమ్మల్ని నేను చంపుతాను అని ఇలాంటి బెదిరింపులు ఏమీ బెదిరించను. సో నేను కూడా, మీరు కూడా ఏం చేస్తారు, నేను వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయండి, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేసరికి తను ఏం చెప్తుందో చూద్దాం. ద వాయిస్ వాజ్ సడన్లీ షార్ప్. వై షుడ్ ఐ, నేను ఎందుకు అలా చేయాలి? మా ఇంట్లోకి ఏమో దొంగతనం చేయడానికి వచ్చావు, కొంచెం సేపు ఉంటే నువ్వు ఆల్రెడీ దొంగలించి వెళ్ళిపోయేవాడివి, అలాంటి వాడిని నిన్ను ఊరికే అలా ఎందుకు వదిలేయమంటావు, నేను ఎందుకు అలా చేయాలి అని చెప్పేసి ఆ అమ్మాయి అంది. యు ఆర్ గోయింగ్ టు రాబ్ మీ, నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇల్లు దొంగలించిపోయావు. ఇఫ్ ఐ లెట్ యూ గో అంటే నేను కనుక నిన్ను కనుక ఇప్పుడు వదిలేస్తే, యూ విల్ ఓన్లీ రాబ్ సమ్వన్ ఎల్స్. ఈరోజు మా ఇల్లు నువ్వు దొంగలించలేకపోయావు కాబట్టి ఖచ్చితంగా రేపో ఎల్లుండో ఇంకొక వేరే వాళ్ళ ఇల్లు ఎవరో ఒక ఇల్లు నువ్వు దొంగతనం ఖచ్చితంగా చేస్తావు. సొసైటీ మస్ట్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ మెన్ లైక్ యూ. ఈ సమాజం ఉందే, ఈ సమాజం ఏదైతే ఉందో దాన్ని దోచుకోనికుండా నీలాంటి వాళ్ళ నుంచి ఈ సమాజాన్ని కాపాడాలి. నువ్వు దొంగవు కాబట్టి ఇవాళ మా ఇంట్లో దొంగతనం చేయడం కుదరలేదు కాబట్టి నువ్వేం చేస్తావు, రేపు ఎల్లుండో లేకపోతే ఇంకొక వారం పోయిన తర్వాత అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏదో ఇంకొక ఇల్లు నువ్వేం చేస్తావు, దొంగలిస్తావు. కాబట్టి ఈ సమాజాన్ని నేను నీలాంటి దొంగల నుంచి కాపాడాలి అని తనంది. హొరాస్ స్మైల్, దానికి అతను చిన్న చిరునవ్వు నవ్వి, ఐ ఆమ్ నాట్ ఏ మ్యాన్ హూ థ్రెటన్స్ సొసైటీ. ఓహో మీరు చాలా పెద్దవి అనుకుంటున్నారు నా గురించి, నేను ఏదో పెద్ద గజ దొంగని, బ్యాంకులు దోచుకుంటున్నాను, వజ్రాలు వైడూర్యాలు దోచుకుంటున్నాను అనుకుంటున్నారేమో. నేను మీరు అనుకున్నట్టు అంత పెద్ద దొంగనేం కాదు. అలాగే నా వల్ల సొసైటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఐ స్టీల్ ఓన్లీ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ. మీరు అన్నది కరెక్టే, నేనైతే దొంగతనం చేస్తా, కానీ ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులుండి, ఎవరైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే నేను దొంగతనం చేస్తాను. కానీ మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద గజ దొంగలాగా బ్యాంకులు ఇట్లాంటి దొంగతనం చేయను.
ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టను అని చెప్పేసి తను అన్నాడు. అట్లాగే తను ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఐ స్టీల్ ఫర్ ఏ వెరీ గుడ్ రీజన్. అట్లాగే నేను దొంగిలించేది ఏదైతే ఉందో అది ఆ దొంగతనం కూడా చాలా మంచి ఉద్దేశం కోసము. మంచి ఉద్దేశం ఏంటో మనకు తెలుసు. ఏది తనకు పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ సీజన్లో వచ్చే పుస్తకాలు కొనడం కోసం సంవత్సరంలో ఒకసారి దొంగతనం చేస్తాడు. వచ్చిన దాంతో సంవత్సరం మొత్తం కూడా గడుపుతాడు. అది మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. సో తను కూడా అదే చెప్తున్నాడు. ఐ స్టీల్ ఫర్ ఏ వెరీ గుడ్ రీజన్. నేను ఒక మంచి కారణం కోసమే దొంగతనం చేస్తున్నాను అని చెప్పేసి. అండ్ ఐ హేట్ ద థాట్ ఆఫ్ ప్రిజన్. కానీ ఇప్పుడు మీరు అనేది ఏదైతే ఉందో నాకు అది ఇష్టం లేదు. హేట్ అసహించుకుంటున్నాను. ఏమని? ఇప్పుడు మీరు నన్ను సొసైటీకి నేను హాని చేస్తున్నానని చెప్పేసి పోలీసులకు పట్టిస్తే ఆ పోలీసులు నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ప్రిజన్ అంటే జైలు అనమాట. ఆ జైలుకి వెళ్ళి ఉండటం ఏదైతే ఉందో అది నాకు అసలు ఇష్టం లేదు. కాబట్టి మీరు ఆ పని చేయొద్దు అని చెప్పేసి. షీ లాఫ్డ్. ఆ మాటలు అనగానే తను పగలబడి నవ్విందనమాట. తనకు నవ్వు వచ్చింది. అంటే అతను కూడా ఇక్కడ పాపం వేడుకుంటున్నాడు కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కానీ డిమాండ్ చేయట్లా. అండ్ హీ బెగ్గడ్. అట్లాగే తను వేడుకున్నాడు అనమాట. థింకింగ్ దట్ ఈ హ్యాడ్ పర్స్వేడెడ్ హర్. అంటే పర్స్వేడెడ్ అంటే ఒప్పించడం, కన్విన్స్ చేయటం. తనని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లుక్, ఐ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ యూ ఫర్ ఎనీథింగ్. సరే అయితే నేను ఈ పని చేయాలి, ఈ పని చేయొద్దు అని చెప్పేసి అడగటానికి నాకు ఎటువంటి అధికారం అయితే లేదు. బట్ ఐ ఆమ్ డెస్పరేట్. కానీ నేను మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అంటే ఇప్పుడు నేనేమి చేయలేను. ఎందుకని దొంగతనం చేయడానికి వచ్చాను. మీరు నన్ను చూశారు, నన్ను పట్టుకోబోతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఎటువంటి పని చేసే పరిస్థితిలో లేను. అంటే నౌ ఐ ఆమ్ హెల్ప్లెస్. లెట్ మీ గో. కాబట్టి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. అండ్ ఐ ప్రామిస్. నేను మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. అంటే ప్రమాణం చేస్తున్నాను. నెవర్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అగైన్. మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి దొంగతనం మీ ఇంట్లోనే కాదు, ఇక ఎవరి ఇంట్లో కూడా నేను దొంగతనం చేయను. కావాలంటే నేను మీకు ప్రామిస్ కూడా చేస్తున్నాను. ఐ రియల్లీ మీన్ ఇట్. దయచేసి నేను చెప్పేది వినండి. నిజంగా దాని అర్థం ఇదే అని చెప్పేసి తను చెప్పాడు. షీ వాజ్ సైలెంట్. పాపం తను కొంతసేపు ఆలోచించుకుంది. వాచింగ్ హిమ్ క్లోజ్లీ. హొరాస్ని బాగా అబ్జర్వ్ చేసింది. దెన్ షీ సెడ్. తర్వాత తను ఇలా చెప్తుంది. యు ఆర్ రియల్లీ అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ టు ప్రిజన్ ఆర్ నాట్ యూ? దీన్ని బట్టి చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే నీకు జైలుకి వెళ్ళటం అంటే చాలా భయము. జైలుకి వెళ్ళాలని ఆలోచన రాగానే నువ్వు బాగా భయపడుతున్నావు కదా అని చెప్పేసి అడిగింది. ఆర్ నాట్ యూ క్వశ్చన్ ట్యాగ్. షీ కేమ్ ఓవర్ టు హిమ్ షేకింగ్ హర్ హెడ్. అతని దగ్గరగా వచ్చింది. తను కూడా తల అలా అడ్డంగా ఊపుతూ వచ్చింది. ఐ హ్యావ్ ఆల్వేస్ లైక్డ్ రాంగ్ కైండ్ పీపుల్. ఐ హ్యావ్ ఆల్వేస్ లైక్డ్ ద రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్. నాకు ఎల్లప్పుడూ కూడా ఇలా తప్పుడు విధానంగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఇష్టము. ఇక్కడ తన వెంటాళ్ళు కొంచెం వెరైటీగా కనబడుతుంది మనకి. ఐ హ్యావ్ ఆల్వేస్ లైక్డ్ రాంగ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇలా తప్పుడు విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే నాకు ఎప్పుడూ ఇష్టము. షీ పిక్డ్ అప్ ఏ సిల్వర్ బాక్స్ ఫ్రమ్ ద టేబుల్. వెంటనే ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఒక సిల్వర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని అండ్ టుక్ ఏ సిగరెట్ ఫ్రమ్ ఇట్. ఆ సిల్వర్ బాక్స్లో ఉన్నటువంటి ఒక సిగరెట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంది. హొరాస్ ఈగర్ టు ప్లీజ్ హెర్ అండ్ సీయింగ్ దట్ షీ మైట్ హెల్ప్ హిమ్. సో దాన్ని వెలిగించడానికి ఇతను కూడా ప్రయత్నించాడు. అంటే ఈ అమ్మాయి మనం చూస్తుంటే కొంచెం ఏదో కరిగేలాగా ఉంది. ఈరోజు ఎలాగోలా దేవుడి దయ వల్ల ఇక్కడి నుంచి నిన్ను బయటపడేసేలాగుంది. జైలుకి వెళ్ళే అవకాశం తగ్గుతుంది కదా అని చెప్పేసి, అవకాశం ఉండదు కదా అని చెప్పేసి షీ మైట్ హెల్ప్ హిమ్. తనకి సహాయం చేయబోతుందేమో అని చెప్పేసి తను అనుకున్నాడు. టుక్ ఆఫ్ హిస్ గ్లౌస్ అండ్ గేవ్ హర్ హిస్ సిగరెట్ లైటర్. అందుకని తన చేతులకు ఉన్నటువంటి గ్లౌజులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి పక్కనే ఉన్నటువంటి సిగరెట్ లైటర్ ఏదైతే ఉందో దాన్ని తనకు అందించాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు గెస్ చేయొచ్చు. తన గ్లౌజులు తీసినప్పుడు సిగరెట్ లైటర్ ఇచ్చేటప్పుడు వాటి మీద ఏం పడి ఉంటాయో మీరు గెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. యూ విల్ లెట్ మీ గో. దయచేసి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఈ హెల్డ్ ద లైటర్ టువార్డ్స్ హర్. ఇదిగోండి ఈ లైటర్ తీసుకోండి అని తనకి అందజేస్తూ నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాడు. ఎస్, బట్ ఓన్లీ ఇఫ్ యూ విల్ డూ సంథింగ్ ఫర్ మీ. అప్పుడే వెళ్ళనిస్తానా? నేను వెళ్ళనిస్తాను, కానీ మరి నువ్వు నాకు ఏదైనా చేయాలి కదా. నాకు ఏదైనా చేసి పెడితే, అంటే నాకు ఏదైనా ఒక ఫేవర్ చేస్తే నేను పంపిస్తాను అని చెప్పేసి తను అంది. అనేసరికి ఎనీథింగ్ యూ సే. అలా అయితే పర్వాలేదు, మీరు చెప్పింది చేస్తాను, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పేసి హొరాస్ అన్నాడు. బిఫోర్ వీ లెఫ్ట్ ఫర్ లండన్. మేము ఇక్కడి నుంచి లండన్కి వెళ్ళేటప్పుడు ఐ ప్రామిస్డ్ మై హస్బెండ్. నేను మా హస్బెండ్కి, నా భర్తకి నేను ఒక వాగ్దానం చేశాను. ఏమని? టు టేక్ మై జ్యువెల్స్ టు అవర్ బ్యాంక్. నా నగలు ఏవైతే ఉన్నాయో వాటిని టు టేక్ మై జ్యువెల్స్ టు అవర్ బ్యాంక్, మా బ్యాంక్ తీసుకొస్తాను అని చెప్పేసి, అంటే బ్యాంకులోకి.
బట్ ఐ లెఫ్ట్ దమ్ హియర్ ఇన్ ద సేఫ్. అంటే అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పేసి నేను మా హస్బెండ్కి ప్రామిస్ చేశాను. కానీ ఇప్పుడు ఆ నగలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ లాకర్లో అలా ఉండిపోయినాయి. ఇప్పుడు వీటిని నేను తీసుకెళ్ళాలి. ఐ వాంటెడ్ టు వేర్ దెమ్ టు ఏ పార్టీ టు నైట్. ఇవి తీసుకెళ్ళాలి. దట్టు టు ఐ ఈ లాకర్లో ఉన్నటువంటి నగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు నేను ఒక పార్టీ జరగబోతుంది. ఆ పార్టీ ధరించి వెళ్ళాలి నేను. సో ఐ కేమ్ డౌన్ టు గెట్ దమ్. కాబట్టి నేను వెంటనే వెళ్ళిందని మళ్ళీ వెనక్కి వచ్చాను. దేనికి? ఈ సేఫ్లో ఉన్నటువంటి నగలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళటానికి. బట్ కానీ అని తను ఇంకా ఏదో చెప్పబోతూ ఉంది. అది చెప్పనివ్వకుండానే ఈ మధ్యలో హొరాస్ ఏం చేశాడు? హొరాస్ మైండ్ ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. యూ హ్యావ్ ఫర్గాటన్ ద నెంబర్స్. యూ హ్యావ్ ఫర్గాటన్ ద నెంబర్స్ టు ఓపెన్ ద సేఫ్. ఓహో, నాకు ఇంకా మీరేం చెప్పొద్దు. నాకు ఇంకా విషయం అర్థమైపోయింది. సినిమాల్లో మనం ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండానే ముందే వాళ్ళు మిగతాది కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ తను బట్ అని ఏదో చెప్పబోతూ ఉంది. కానీ ఆమెను చెప్పకుండానే చిన్న చిరునవ్వి, ఇంకా మీరు నాకు చెప్పవసరం లేదు, నాకు ఈ విషయం అర్థమైపోయింది. ఏమని? యూ హ్యావ్ ఫర్గాటన్ ద నెంబర్స్ టు ఓపెన్ ద సేఫ్. ఇప్పుడు ఈ లాకర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయడానికి నెంబర్ కోడ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ని మీరు మర్చిపోయారు, అంతే కదా? హ్యావ్ నాట్ యూ అనేసరికి తను వెంటనే ఎస్ రిప్లైడ్ ద యంగ్ లేడీ. భలే కరెక్ట్గా గెస్ చేసావు, అదే జరిగింది. సేఫ్కు సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని నేను మర్చిపోయాను. జస్ట్ లీవ్ ఇట్ టు మీ అండ్ యూ విల్ హ్యావ్ దెమ్ విత్ ఇన్ అన్ అవర్. ఓ, ఇక ఈ విషయం నాకు వదిలేసేయండి. ఒక్క గంటలో ఈ లాకర్లో ఉన్నవన్నీ కూడా మీకు చెందుతాయి. బట్ ఐ విల్ హ్యావ్ టు బ్రేక్ యువర్ సేఫ్. కానీ అవి నేను బయటికి తీయాలి అంటే ఖచ్చితంగా మీ లాకర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పగలగొట్టాలి అని అనేసరికి డోంట్ వరీ అబౌట్ దట్. సరే ఆ విషయంలో అయితే నువ్వేమీ కంగారు పడద్దు. మై హస్బెండ్ ఓంట్ బీ హియర్ ఫర్ ఏ మంత్. మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకొక నెల వరకు లండన్లోనే ఉంటారు. అప్పటి వరకు ఆయన ఇక్కడికి రారు. అండ్ ఐ విల్ హ్యావ్ ద సేఫ్ మెండెడ్ మీన్స్ బాగు చేయటము బై దట్ టైం. ఒకవేళ ఇప్పుడు పగలగొట్టేసినా సరే ఆయన రావడానికి ఒక నెల పడుతుంది. కాబట్టి ఆ నెల సమయం ఏదైతే ఉందో నెల సమయంలోపు నేను దాన్ని బాగు చేయించేస్తాను. కాబట్టి నువ్వేం కంగారు పడద్దు. నాకు మాత్రం ఎట్లా అయినా సరే ఈరోజు పార్టీకి వెళ్ళటానికి ఆ నగలు ఏవైతే ఉన్నాయో కొంచెం నగలు తీసిపెట్టి నేను పంపించేస్తాను అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అండ్ విత్ ఇన్ అన్ అవర్, ఒక గంట లోపలనే హొరాస్ హ్యాడ్ ఓపెన్ ద సేఫ్. తను చెప్పినట్లుగానే ఆ లాకర్ని హొరాస్ ఓపెన్ చేశాడు. గివెన్ హర్ ద జ్యువెల్స్ అండ్ గాన్ హ్యాపీలీ అవే. దానిలో ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాలన్నీ కూడా చక్కగా ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడకి అప్పచెప్పాడు. ఆవిడ కూడా అక్కడి నుంచి అవి తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. ఫర్ 2 days హీ కెప్ట్ హిస్ ప్రామిస్ టు ప్రామిస్ టు ద కైండ్ యంగ్ లేడీ. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పాపం మరి ఆ సీజన్లో 3 కొత్త బుక్స్ రాబోతున్నాయి. వాటిని కొనడానికి డబ్బులు లేవు. ఏదో ఒక దొంగతనం చేయాలి. మరి ఇంకొక పక్క చూస్తేనేమో అక్కడ ఉన్నటువంటి యంగ్ లేడీ ఎవరైతే ఉందో ఆ యంగ్ లేడీకి తిన ఒక ప్రామిస్ కూడా చేశాడు. ఇక రాబోయే రోజుల్లో నేను ఇలాంటి దొంగతనాలు ఏమీ చేయను అని చెప్పేసి. ఆ ప్రామిస్ ప్రకారం ఒక 2 రోజుల పాటు మాత్రం తను ఏమీ చేయకుండా అలాగే ఉన్నాడు. ఆన్ ద మార్నింగ్ ఆఫ్ ద 3rd day, ఆ సంఘటన జరిగినటువంటి 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఉదయాన్నే హౌఎవర్ ఏది ఏమైనప్పటికీ హీ థాట్ ఆఫ్ ద బుక్స్ హీ వాంటెడ్. తను ఏవైతే కొత్త బుక్స్ రావాలి, కొత్త బుక్స్ వస్తున్నాయో వాటిని కొని చదవాలి అనుకుంటున్నాడో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అండ్ హీ న్యూ హీ వుడ్ హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ సేఫ్. కాబట్టి తనకి తెలుసు ఆ కొత్త బుక్స్ కొనాలి అంటే ఖచ్చితంగా తను వేరేకి ఇంటికి వెళ్ళి ఇంకొక లాకర్ ఏదైతే ఉందో అలాంటి దాన్ని చూసి దాన్ని పగలగొట్టి అన్నిట్లో ఉన్న ఏవైతే ఉన్న ఆభరణాలు కానీ డబ్బులతో కానీ తన పుస్తకాలు కొనాలనే విషయం తనకు తెలుసు అనమాట. కాబట్టి ఇంకొక దాని గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎట్లా? బట్ హీ నెవర్ గాట్ ద ఛాన్స్ టు బిగిన్ హిస్ ప్లాన్. కానీ తన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తనకు అవకాశం దొరకలేదు. బై నూన్, ఆ రోజు మధ్యాహ్నము, ఏ పోలీస్ మ్యాన్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్ ఫర్ ద జ్యువెల్ రాబరీ అట్ షూటోవర్ గ్రేంజ్. ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం ఒక పోలీస్ మ్యాన్ ఇంటికి వచ్చి షూటోవర్ గ్రేంజ్లో నగలు ఏవైతే ఉన్నాయో నగలు దొంగిలించినందుకు పాపం హొరాస్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎందుకు అంటే ఈజ్ ఫింగర్ ప్రింట్స్ ఫర్ హ్యాడ్ ఓపెన్ ద సేఫ్ వితౌట్ గ్లౌజ్. అట్లాగే తను ఆల్రెడీ మనం చెప్పుకున్న మధ్యలో తన చేతులకు ఉన్నటువంటి గ్లౌజులు తీశాడు అని చెప్పేసి ఆ సేఫ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసే క్రమంలో అతని వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద పడ్డాయి అన్నమాట. వారు ఆల్ ఓవర్ ద రూమ్, అక్కడ మాత్రమే కాదు ఆ రూమ్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద అన్ని చోట్ల
అక్కడ దొరికినటువంటి అన్ని వేలిముద్రలు సరిపోలిస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లో అన్నీ ఇతనివే అని తెలిసాయి. అండ్ నో వన్ బిలీవ్డ్ him when he said that the wife of the owner of the house had asked him to open the safe for her. తర్వాత తను అయ్యో మొర్రో అని చెప్పేసి తన తల పగలగొట్టుకొని చెప్తున్నాడు. ఏమని? అయ్యో బాబు అది నేను చేయలేదు, ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆ యజమానురాలు అడిగితేనే నేను దాన్ని పగలగొట్టి అన్నిట్లో ఉన్నటువంటి నగలు ఇచ్చాను అని చెప్పేసి తను కాళ్ళు చెవులతో మొత్తుకున్న ఎవరు కూడా ఆ విషయం నమ్మలేదన్నమాట. ఎందుకని? ద వైఫ్ హర్ సెల్ఫ్. ఇప్పుడు అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చిందంట. ఏ గ్రే హెయిర్డ్, బూడిద రంగులో ఉన్న హెయిర్ ఉన్నటువంటి అలాంటి రంగు హెయిర్ కలిగినటువంటి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడే ఆ ఇంటి యజమానురాలు. షార్ప్ టంగ్డ్ ఉమెన్ ఆఫ్ 60. తన వయసు వచ్చేసరికి 60 సంవత్సరాలు. ఇందాక ఉన్నటువంటి అమ్మాయి వయసు 25 అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఆవిడ అసలైనటువంటి నిజమైన ఆ ఇంటి యజమానురాలు. సెడ్ దట్ ద స్టోరీ వాస్ నాన్ సెన్స్. వీడు చెప్తున్నటువంటి కథ ఏదైతే ఉందో, అంటే హరాస్ చెప్తున్నటువంటి కథ ఏదైతే ఉందో అది మొత్తం కూడా అబద్ధము, ఇందులో ఎటువంటి నిజము లేదు. ఎందుకంటే నేను లండన్ నుంచి ఇప్పుడే వచ్చాను, నేను బద్దలు కొట్టమని చెప్పడం ఏమిటి, నా ఇంట్లో వస్తువులు నేను ఎందుకు బద్దలు కొట్టమంటాను అని చెప్పేసి. సో దీన్ని బట్టి ఒక ఐడియా అర్థమైపోయి ఉంటుంది. ఏమని? ఆ రోజు దొంగతనానికి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉందో తనకు ముందే ఇక్కడ హరాస్ ఎవరైతే ఉన్నారో ఈ హొరాస్ అక్కడికి రావటము, తను ఈ పగలగొట్టే పనిలో ఉండగా ఇతను ఎలా అయినా మభ్యపెట్టి బయటపడాలి అంటే ఇంటి యజమానురాలుగా నాటకం ఆడి అతను పట్టిస్తాను అని చెప్పేసి, ఆ తరలో అదే క్రమంలో తనకు ఒక విషయం అర్థమైంది. వచ్చిన వాడు కొంచెం ఇతను అమాయకుడు అని చెప్పేసి, కాబట్టి ఇతన్ని కొంచెం ఏమార్చి ఆ వస్తువుల్ని తాను దొంగిలించి నేరం ఏదైతే ఉందో అతని మీద వేయాలి అని చెప్పేసి తను అనుకుందనమాట. సో ఇదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు, చూద్దాం. హొరాస్ ఈస్ నౌ ద అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు దాన్ని జైలు వచ్చి లెక్క పెడుతూ ఉన్నాడు. ఈ ఆఫెన్ థింగ్స్ ఆఫ్ ద చార్మింగ్ క్లెవర్ యంగ్ లేడీ. సో మధ్య మధ్యలో ఎప్పుడైనా సరే ఈ దొంగతనానికి సంబంధించిన విషయం గుర్తు వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు గుర్తు వస్తుందన్నమాట. అప్పుడు చార్మింగ్, అందమైనటువంటి, క్లెవర్, తెలివైనటువంటి ఆ యంగ్ లేడీ తనకు గుర్తొస్తూ ఉంటుంది. హూ వాజ్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్. అప్పుడు తనకు తెలిసింది తను కూడా ఆ యంగ్ లేడీ ఎవరైతే ఉందో ఆమె కూడా తినలాగే ఒక దొంగ అని చెప్పేసి, యాజ్ హీ వాజ్. అండ్ హూ ట్రిక్డ్ హిమ్. అతన్ని ట్రిక్ చేసింది. ట్రిక్ చేయడం అంటే కుట్ర పన్ని తన ప్లేస్లో ఇతన్ని జైలుకి పంపించింది అని చెప్పేసి, అంటే బుట్టలో పడేసి మాయ చేసింది అని చెప్పేసి. హీ గెట్స్ వెరీ యాంగ్రీ. అట్లాగే ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా ఇతనికి బాగా కోపం వస్తుందన్నమాట. ఏమని? వెన్ ఎనీ వన్ టాక్స్ అబౌట్, ఎవరైనా సరే ఈ విషయం మాట్లాడినప్పుడు ఏమని? హానర్ అమాంగ్ థీవ్స్. దొంగల మధ్యలో కూడా హానర్, గౌరవం ఉంటుంది అని చెప్పేసి, అంటే ఎథిక్స్ ఉంటాయి అని చెప్పేసి, దొంగలు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి. కానీ అలాంటివి దొంగల మధ్య లేవు అనే విషయం ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసింది. ఎలా? వచ్చిన అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయి కూడా దొంగ అయి ఉండి తోటి దొంగని కావాలంటే దొంగిలించిన దాన్ని చిరసాగం చేసుకుందామో, లేకపోతే నేను కూడా నీలాగా దొంగతనానికి వచ్చానని అలా ఒప్పుకుంటే అప్పుడు నిజంగానే హానర్ అమాంగ్ థీవ్స్ అనే కాన్సెప్ట్కి అది సూటబుల్ అవుతుంది. కానీ తానే ఇంటి యజమానురాలాగా నాటకం ఆడి దొంగలకు పట్టిస్తానని చెప్పేసి, తన ఆభరణాలు గంటలో కావాలని చెప్పేసి ఇతన్ని మాటలతో ఏమార్చి అతని చేత కావాల్సినటువంటి వస్తువులు, ఆర్నమెంట్స్ మొత్తం కూడా తీసుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల మీద ఇంక్లూడింగ్ సేఫ్ దాని మీద కూడా అతని ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో పడేలాగా చేసి అతను జైలుకి పంపించింది. దాన్ని బట్టి దొంగల మధ్య ఏవైతే హానర్ అని ఉందనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ విన్నప్పుడల్లా కూడా మన యొక్క హీరో అయినటువంటి హొరాస్ డాన్బీకి పెద్దాక కోపం వస్తూ ఉంటుంది. అందుకనే ఈ స్టోరీ రచయిత అయినటువంటి విక్టర్ క్యానింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన దట్స్ వై ద ఆథర్ పుట్ ద టైటిల్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకానికి సంబంధించినటువంటి ప్రశ్న అని చెప్పేసి. సో హొరాస్ ఎవరైతే ఉన్నారో అతను మంచివాడు కాదు, అలా అని పూర్తిగా చెడ్డవాడు కూడా కాదు. ఎందుకని? తాను దొంగతనం చేసేటువంటి రీజన్ కూడా జెన్యూన్ అయ్యి ఉండొచ్చు, పుస్తకాలు చదవటం అని చెప్పేసి. అలానే ఎదుటి వాళ్ళకి హాని చేయటము ఇట్లాంటివి ఏమీ చేయలే. దట్ కూడా ఇయర్లీ ఒక్కసారి మాత్రమే దొంగతనం చేసేవాడు, అది కూడా ఎవరికి హాని చేసేవాడు కాదు. సో అందుకని ఆదరు ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మనకి అట్లా ఒక సినిమాలో డైలాగ్ ఉంది, తను దొంగ 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 అని అరుస్తూ ఉంటే దొంగ వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు దొంగ కాదా అని చెప్పేసి. అట్లాగే ఇక్కడ కూడా సేమ్ తిని దొంగ అనుకుంటే తన చేత చేయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా దొంగ అని చెప్పేసి మనకు ఫైనల్గా రుజువైంది. ఇది మనకి ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.